హలో ఫ్రెండ్స్, వార్ 2 మూవీ భారీ పోటీలో ఫస్ట్ వీకెండ్ అయితే కంప్లీట్ చేసుకున్నది. 4 డేస్ అయితే కంప్లీట్ అయింది. వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ వచ్చింది, 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న సండే రోజు ఎంత రాబట్టింది, హిందీలో నెట్ ఎంత రాబట్టింది అనేది వీడియోలో మాట్లాడదాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో వచ్చిన వార్ 2 మూవీ బిగినింగ్లో బిజినెస్ జరిగినప్పుడు ఏ రేంజ్ అయిపోయినది. సినిమా పోటీలో భారీ పోటీలో రిలీజ్ చేయడం వల్ల సాంగ్స్ అనుకున్నంత రేంజ్లో హిట్ కాకపోవడం వల్ల ఈ సినిమాకు రిలీజ్ టైంకి వచ్చేటాలకు హైప్ తగ్గింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఆ రేంజ్లోనే జరిగింది. వార్ 2 మూవీ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయంటే, నాకు గంటగా బుక్ మై షోలోనే దాదాపు 150K బుక్ అయిపోతుంది టికెట్లు, ఆ రేంజ్లోనే అంచనాలు ఉన్నాయి. కానీ ఎందుకో పోటీలో రిలీజ్ అవ్వడం సినిమా తగ్గుతూ వచ్చింది బజ్ అనేది రిలీజ్ టైంకు. మొదటి రోజు అయితే బ్రహ్మాండమైన కలెక్షన్సే రాబట్టింది. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా 95 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. రెండో రోజు అయితే దుమ్ము లేపింది. సాటర్డే రోజు, ఇండిపెండెన్స్ రోజు అయితే రెండో రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజుతో పోటీ పడి ఆల్మోస్ట్ 90 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. మూడో రోజు సాటర్డే రోజు అయితే కొద్దిగా కలెక్షన్స్ తగ్గినాయి. ఇక మూడో రోజు అయితే హిందీ మార్కెట్లో బెస్ట్ కలెక్షన్సే రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలు అయితే మూడో రోజు 5,50,00,000 దాకా షేర్ రాబట్టింది. నిన్న సండే కీలకం 2 తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్కు ఎంత దూరం వెళ్తుంది అనేది. సండే రోజు అయితే ఆల్మోస్ట్ 5 కోట్ల దాకా షేర్ రాబట్టినట్టు లెక్క అయితే అందుతుంది. ఇక క్లియర్ లెక్క రావాలి. ఆంధ్ర మొత్తం ఉత్తరాంధ్ర కానీ, సీడెడ్ కానీ, నైజాం కానీ, నైజాంలో అయితే భారీ డ్రాప్ అయితే కానొచ్చింది. సీడెడ్లో ఎంత రాబట్టింది. వార్ 2 టోటల్ 2 తెలుగు రాష్ట్రాలు 4 రోజుల కలెక్షన్స్ షేరు గ్రాస్ అనేది ఈవినింగ్ మధ్యాహ్నం వరకు క్లియర్ లెక్క అయితే వచ్చే అవకాశం ఉంది. హిందీలో మాత్రం సాటర్డే రోజు అయితే ఆల్మోస్ట్ 34 కోట్ల దాకా నెట్ రాబట్టింది. నిన్న సండే రోజు కలెక్షన్స్ విశ్వరూపం చూపెడుతుంది అనుకున్న బ్రహ్మాండమైన కలెక్షన్స్ ఉంటాయి. సండే ఏంటంటే యావరేజ్ స్టాక్ ఉన్న సినిమాలకు కూడా హిందీ మార్కెట్లో బెస్ట్ కలెక్షన్స్ రాబడతాయి. కానీ నిన్న అయితే సండే రోజు కూడా సాటర్డే రోజు తో పోలిస్తే కొద్దిగా కలెక్షన్స్ అయితే డ్రాప్ అయితే కానొచ్చినాయి. ఎందుకంటే కలెక్షన్స్ రాంది 200 కోట్లు 300 కోట్లు అని ఫేక్ కలెక్షన్ చెప్తే దానికి క్రెడిబిలిటీ ఏముంటుంది, ఉండదు. ఆల్మోస్ట్ 28 నుంచి 30 కోట్ల దాకా నెట్ అయితే హిందీలో అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ఎంత రాబట్టింది అనేది ఈవినింగ్ వరకు అయితే క్లియర్గా వస్తుంది. ఇక వరల్డ్ వైడ్గా వార్ 2 మూవీ 280 కోట్ల దాకా గ్రాస్ మార్క్ అయితే టచ్ చేసినట్టు లెక్క అయితే వస్తుంది. ఓవర్సీస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి క్లియర్ ఎక్కర్ రావాలి. ఆస్ట్రేలియాలో మాత్రం మంచి కలెక్షన్సే రాబట్టింది. మొదటి రోజు $33K రాబడితే రెండో రోజు ఏకంగా $55K రాబట్టింది. సాటర్డే రోజు అయితే ఏకంగా బెస్ట్ ఇంకా $66K రాబట్టింది. సాటర్డే 3 రోజుల వరకు అయితే ఆస్ట్రేలియా కలెక్షన్స్ అయితే ఇంక్రూజ్ అవుతూ వచ్చినాయి. నార్త్ అమెరికాలో మాత్రం కలెక్షన్స్ అయితే డ్రాప్ అవుతూ వచ్చినాయి. 2.5 మిలియన్ మార్క్ చేరుకునే అవకాశం ఉంది వీకెండ్ కలెక్షన్ కలిపి. వరల్డ్ వైడ్గా వార్ 2 మూవీ 280 కోట్ల మార్క్ ఇంకా లెక్కేమన్నా ఇంకా క్లియర్ లెక్క వచ్చిన తర్వాత 300 కోట్ల మార్క్ చేరుతుందా లేదనేది అఫీషియల్ కలెక్షన్ వచ్చిన తర్వాత టోటల్గా హిందీలో షేర్ ఎంత, నెట్ ఎంత, గ్రాస్ ఎంత, 2 తెలుగు రాష్ట్రాలు ఎంత, ఓవర్సీస్ బిజినెస్కు ఎంత కలెక్ట్ చేసింది అనేది మరొక వీడియోలో అయితే క్లియర్గా అప్డేట్ చేద్దాం. ప్రజెంట్ అయితే వార్ 2 మూవీ అంచనాలను అయితే ఫస్ట్ వీకెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే అందుకోలేదనే చెప్పాలి. వార్ 2కున్న క్రేజీ, ఇద్దరు టాప్ హీరోలు ఇంకా పోటీలో రిలీజ్ కావడం, 2 సినిమాలు ఎందుకు పెద్ద ఫెస్టివల్ కాదు, ఇండిపెండెన్స్ హాలిడే తీసుకొని 2 సినిమాలు అయితే పోటీ పడ్డాయి. కూలీ సోలో రిలీజ్ ఉంటే దానికి ఇంకా బెటర్ కలెక్షన్ ఉంటుండే. వార్ 2 సినిమా సోలో రిలీజ్ ఉంటే 100% బెటర్ కలెక్షన్ ఉంటుండే. ఈ కలెక్షన్స్ కన్నా 100% ఇంకో 100 కోట్ల గ్రాస్ మార్క్ అనేది ఎక్కువ ఉంటుండే, టాక్తో సంబంధం లేకుండా. పోటీ రిలీజ్ అనేది 100% దెబ్బపడ్డది. ఇంకా 100% కీలకమైన 2 సినిమాలకి ఏంటంటే, ఈ రోజు వర్కింగ్ డే రోజు కూలీ మూవీ, వార్ 2 మూవీ ఏ విధంగా రాబడుతుంది. కూలీ మార్క్ అయితే 300 CR దాటినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు నెక్స్ట్ డ్రాగన్ కోసం వెయిటింగ్. ఇక నిన్న ఎన్టీఆర్ మీద ఒక ఆడియో జరిగిన రచ్చ ఎన్టీఆర్ అభిమానులను అయితే రగిలించింది. ఎక్కడెక్కడ ఉన్న అభిమానులు మొత్తం గుండెల నిండా ప్రేమ చూపెట్టారు నిన్న అయితే ఎన్టీఆర్ అభిమానులు. సీడెడ్లో మాత్రం ఆ ఎమ్మెల్యేది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరో అభిమానులు అయితే ఆఫీస్నే తగలబెట్టేసేంత పనిచేశారు. నీకు తెలిసిన సమాచారం ఏంటంటే 100% ఆయన్నే మాట్లాడి ఉంటాడు అనే టాక్ అయితే వస్తుంది. నిజంగా ఇలాంటి వ్యక్తిని ఇమీడియట్లీ టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి. ఈ నిర్ణయం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు. అరే, ఎన్టీ రామారావు మనవన్ని తిడితే ఎన్టీ రామారావుని తిట్టినట్టే కదా. ఇలాంటి వ్యక్తిని ఇమీడియట్లీ ఎమ్మెల్యే లేదు, బోస్ లేదు, ఏం లేదు, సస్పెండ్ చేసేయాలి.
అభిమానులు అయితే రగిలిపోతున్నారు. నిజంగా దొరికితే కొట్టేటట్టున్నారు అభిమానులు అయితే. నిన్న దిష్టి బొమ్మ తగలబెట్టారు, రోడ్ రాకో చేశారు, రకరకాలుగా అభిమానులు. ఇక సీడెడ్ ప్రాంతంలో అనంతపూర్లో ఎన్టీఆర్కు ఫ్యాన్స్ ఎట్లా ఉంటారు, అలాంటి ఏరియాలో ఇలాంటి లుచ్చ మాటలు మాట్లాడితే ఒక ఎమ్మెల్యే ఉండి 100% తేలాలి. తనే మాట్లాడిండు, ఆ ఆడియో తనదే అని తేలితే ఎన్టీఆర్ అభిమానులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే టీడీపీ అయితే గవర్నమెంట్ అయితే ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి ఇలాంటి వ్యక్తులను. కుటుంబం ఇవాళ ఇంత పెద్ద స్థాయి హీరో ఎన్టీఆర్ లాంటి ప్యాన్ ఇండియా స్థాయి హీరోని ఇలా మాట్లాడితే రేపు ఇంకో హీరోని మాట్లాడతాడు, ఇంకోని కూడా ఇలాగే మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళను పార్టీలో ఉంచుకుంటే పార్టీకే డ్యామేజ్ అవుతుంది. ఇది సస్పెండ్ చేయాలి ఇలాంటి వ్యక్తులను ఇమీడియట్లీ. ప్రతిదానికి స్పందించే నారా లోకేష్ అయితే నిన్నెందుకు స్పందించలేదు, ఇలాంటి వ్యక్తులను ఎందుకు స్పందించలేదు, ట్విట్టర్లో ట్వీట్ ఎందుకు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు ట్వీట్ చేయలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు ట్వీట్ చేయలేదు, ఇలాంటి వ్యక్తులను అంటే ప్రోత్సహిస్తున్నారా ఇలాంటి వ్యక్తులను? ఇది మాత్రం ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రగిలిపోయారబ్బా. ఈ పార్టీ నుండి సస్పెండ్ చేస్తే బెటర్ ఇలాంటి వాళ్ళని. మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి. రగిలిపోతారు ఫ్యాన్స్ అయితే. ఇది మాత్రం పక్కా. ఇంకా దొరికితే పబ్లిక్లో కూడా ఏదైనా మీటింగ్లు ఉంటే జాగ్రత్త ఉండాలి ఇలాంటి ఎమ్మెల్యేలు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్కు. ఆడియో నిర్ధారణ కానీ ఎవరనేది ఎంక్వైరీ అయితే నడుస్తుందంట. నిజంగా ఆయన్నే మాట్లాడితే ఏదన్నా కుట్ర ఉందా, రెండిట్లో ఏదో ఒకటి తేలాలి. వార్ 2 కలెక్షన్స్ మాత్రం ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.